కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై అనంతపురం జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన హామీలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం కోర్టులో అత్యవసరంగా సమావేశమైన న్యాయవాదులు ప్రత్యేక హోదా కోరుతూ దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. కేంద్ర బడ్జెట్పై అనంతవాసుల మనోభావాలను మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రస్థాయిలో అన్యాయం జరిగింది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్కు సంబంధించి ఎలాంటి హామీలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లేకపోవడంతో తీవ్రస్థాయిలో అనంతపురం ప్రజల్లో అసంతృప్తి అయితే వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మనం అనంతపురం కోర్టులో ఉన్నాం. ఇక్కడ బార్ అసోసియేషన్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ న్యాయవాదులు అదేవిధంగా మేధా వర్గానికి సంబంధించిన ప్రజలతో వారి మనోభావాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి సార్, బడ్జెట్కి సంబంధించి ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? పోరాటాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అనంతపూర్ బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి ఈ విషయాన్ని కూలంకుషంగా చర్చించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంతటితో ఆగనివ్వకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి బార్ అసోసియేషన్లు కూడా ముందుకొచ్చి రాష్ట్రం యొక్క ప్రత్యేక హోదాను తీసుకొచ్చేదాకా ఈ ఉద్యమాన్ని ఆపకూడదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు కూడా ఎంతో ఆశతో ప్రత్యేక హోదా వస్తాయి, కొన్ని ఫ్యాక్టరీలు వస్తాయి, అదేవిధంగా ఒక ప్రత్యేక జోన్, రైల్వే జోన్ వస్తే కొద్ది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తాం. కానీ ఈరోజు బడ్జెట్లో కూడా ఎక్కడా కానీ ప్రభుత్వం ఒక ప్రత్యేక జోన్ కానీ ప్రత్యేక హోదా కానీ ఎనీవే ఎంత రాయలసీమకి వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ ఒక ఫ్యాక్టరీ అనేదాన్ని కూడా ఎక్కడా కల్పించలేదని చెప్పి దీన్ని నిరాశన వ్యక్తం చేస్తున్నాం. మాకు బీజేపీ అయితే ఏదో కాంగ్రెస్ మాకు మోసం చేసింది, విభజన చేసి బీజేపీ మాకు న్యాయం చేస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేస్తే ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచింది బీజేపీ. ఈరోజు ప్రత్యేక హోదాకు సంబంధించి మాట మాత్రం కూడా లేదు. దానికి ఒత్తాసు పలుకుతూ మన చంద్రబాబు నాయుడు గారు తన దగాకోరు విధానాల్ని అవలంబిస్తున్నాడు, కొనసాగిస్తున్నాడు. గుంతకల్లుకు రైల్వే జోన్ కావాలని చెప్పి అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి అనేక ఈరోజు దాదాపు 2 సంవత్సరాల కింద ఢిల్లీలో కానీ ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాటం చేయడం జరిగింది. అయితే కేవలం ఆంధ్ర ప్రజలను అమాయకుల్ని చేసి ఆడుకునే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మన నాయకులు వాళ్ళకి చేతులు కట్టుకొని ఊడిగం చేస్తున్నంత కాలం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు విలువ ఇవ్వరు. కాబట్టి మన ఆత్మాభిమానం గల మన పౌరులుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగు వారందరూ స్పెషల్ స్టేటస్ కోసం, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కోసం ప్రతి ఒక్కరూ మన నాయకుల పైన మనం ఒత్తిడి తీసుకురావాలా. ప్రత్యేక హోదా ప్రకటించలేదు, రైల్వే జోన్ ప్రకటించలేదు, విభజన చట్టం హామీలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో నిరాశ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఏపీపై పూర్తి స్థాయిలో నిర్లక్ష్య వైఖరి ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియోస్ట్ రమాకాంత్ గజ్జి, శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.